సొసైటీని చూస్తుంటే భయమేస్తుందండి. అసలు హెల్ప్ చేసేవాళ్ళు ఎంతమందున్నారు నాకేం అర్థం కావట్లేదు. అసలు సొసైటీలోని ఎందుకిన్ని మార్పులొస్తున్నాయి? అసలు ఎలా బిహేవ్ చేయగలుగుతున్నారు అలా? అనేది ఏమీ అర్థం కావట్లేదు. మొన్న రీసెంట్‌గా ఏమైందంటే నేను కాలేజీ నుంచి వస్తున్నాను. వస్తుంటే ఒక అబ్బాయిని ఈడిచి కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారో తెలీదు. చాలా చిన్న అబ్బాయి. ఆ అబ్బాయికి ఒక 8 ఇయర్స్ అలా ఉంటాయి. ఈడిచి పరిగెట్టించి కొడుతున్నారు. అసలు ఏమైంది? ఏంటి? అని దగ్గరికెళ్లి కనుక్కున్నాను. కనుక్కుంటే వాళ్ళన్నారు ఆ బాబు దొంగతనం చేశాడమ్మా అనేసి అన్నారు. అంటే ఏం దొంగతనం చేసుంటాడు? లేదంటే మేబీ ఏమైనా బంగారం అలాంటివేమైనా తీసాడా? కానీ ఆ అబ్బాయి ఏజ్‌కి అలా తీయడు కదా! అని నేను అనుకున్నాను మనసులో. అనుకుంటే మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికెళ్ళి ఏంటయిందండి వివరంగా అడిగితే, అప్పుడు వాళ్ళు చెప్పిందేమంటే, వాళ్ళ మామిడి చెట్టుకున్న ఒక మామిడికాయ తెంపుకున్నాడని చెప్పి, ఆ అబ్బాయిని ఈడిచి కొడుతున్నారు. అసలు ఎక్కడండి అసల ఆ చెట్టుని చూస్తే ఆకులు తక్కువ, మామిడికాయలెక్కువ. అన్ని మామిడికాయల్లో ఒకే ఒక్క మామిడికాయ తనకి తినాలనిపించిందో, లేదంటే చూసి నాకు కావాలి అనిపించిందో ఏమో తెలీదు. చిన్న పిల్లోడు కదా! అసలు తెంపుకున్నాడు. ఒక్కటే కదా! అన్ని కాయల్లో ఒక్క కాయ తెంపుకుంటే ఏమైపోయింది చెప్పండి? ఆ ఒక్క దానికి ఆ అబ్బాయిని ఈడిచి కొట్టారండి. అది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి? అసల మనుషుల్లో మానవత్వం అనేది ఎంత పర్సెంట్ కూడా లేకుండా అయిపోతుంది. ఒక్క మామిడికాయ కోసం అసలు ఆ అబ్బాయిని అంత ఈడిచి కొట్టాల్సిన పనే ఉంది అసలు ఏం అర్థం కావట్లే. తను కూడా అతను మనవడి వయసు వాడే నిజం చెప్పాలంటే. అసలు ఒక్క మామిడికాయ కోసం అలా అంత చేశారంటే నాకిప్పటికీ ఊహించుకోలేకపోతున్నాను. మీ సొసైటీలో కూడా ఇలాంటి వాళ్ళుంటే వాళ్ళకి చాలా దూరంగా ఉండండి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకేనా? బీ కేర్‌ఫుల్ మై ఫ్రెండ్స్.